హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ పెద్ది మాన్యా ఎలా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలో మరి నార్త్ బెల్ట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని భయ్య. ప్రజెంట్ ఓవర్సీస్లో హిందీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన క్షణాల్లోనే మొత్తం ఊదేశారు భయ్య నార్త్ ఇండియన్స్. అసలు నాకు తెలిసి పుష్ప 2కి ఎలాంటి ఆర్గానిక్ క్రేజ్ అయితే క్రియేట్ అయిందో నార్త్లో, దానికి మించి అయితే పెద్ది అనే సినిమాకి క్రియేట్ అయిన హైప్, ఇలాంటి హైప్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది సీక్వెల్ పార్ట్ 1 హిట్ అయిందో, లేదంటే ఒక పాన్ ఇండియా డైరెక్టర్, ఒక 1000 కోట్ల బడ్జెట్ అవేవి లేకుండా ప్యూర్ రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక మాస్ కంటెంట్తో దిగితే తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా మొత్తం షేక్ అవ్వాల్సిందే అని నిరూపించిన సినిమా పెద్ది. సో ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్లీ విజయనగరంలో మన ప్రీ రిలీజ్ ఏమిటన్నారు భయ్య. కాకపోతే నాది వైజాగ్. నేను ఎలా ఫీల్ అయ్యానంటే మహిత్ గట్టి కొడితే ఒక 50 కిలోమీటర్లు హ్యాపీగా వెళ్ళి వచ్చి అనుకున్నాను. కాకపోతే చాలా పెద్ద దెబ్బ పడింది. విజయవాడ షిఫ్ట్ చేశాను. సో ఏదైనా సరే ఎక్కడ రామ్ చరణ్ గారు అడుగు పెడితే అదే వాళ్ళ అడ్డ. సో ఇప్పుడు విజయనగరం నుంచి విజయవాడ షిఫ్ట్ చేసినా ఏం చేసినా సరే ఇప్పుడు విజయవాడలో ఎలాంటి హడావిడి జరుగుతుందంటే, నిజంగా ఇదే హడావిడి విజయనగరంలో జరుగుంటే ప్రపంచం మొత్తం విజయనగరం వైపు చూసింది. అంటే నాకు ఎలా అనిపించిందంటే విజయనగరంకి చాలా వరకు ఒక వెనకబడిన జిల్లాగానే చూస్తారు ఇప్పటికీ కూడా. సో అలాంటిది ఒక పెద్ద ఈవెంట్ జరుగుంటే ఆ రేంజ్ వేరే ఉంది. ప్రతి ఒక్కరి నోట్లో విజయనగరం పేరు మారుమోగిపోదును. సో ఏదైనా సరే ఒక ఉత్తరాంధ్ర వాసిగా చిన్న డిసప్పాయింట్ ఉన్నప్పటికీ విజయవాడలో జరుగుతున్న ఈవెంట్ యొక్క ఏవైతే ఆ కటౌట్లు కానీ ఇవి చూస్తుంటే భారీ లెవెల్లో ప్లాన్ చేశారు భయ్య. దాదాపు 55 అడుగుల రామ్ చరణ్ గారి కటౌట్తో పాటు ఎక్కడ పడితే అక్కడ మొత్తం విజయనగరం మొత్తం రామ్ చరణ్ గారు అడ్డగా మార్చేశారు మొత్తం అభిమానులు మొత్తం. సో ఇక ఇప్పుడు జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కే ఈ రేంజ్ హైప్ అయితే నేను ఎక్కడ ఏ సినిమాకు కూడా చూడాలి. అప్పుడెప్పుడో పాత సినిమాలైన ఒక ఇంద్ర, ఆంధ్రావాల, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూశాను. కానీ ఈ రేంజ్ ఆఫ్ హైప్ కేవలం రామ్ చరణ్ అనే వ్యక్తి మీద జరుగుతున్న ఈ హైప్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ భయ్య. తన భుజాల మీద మోస్తున్నాడు భయ్య ప్రతిదీ కూడా. అసలు RRR కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదేమో రామ్ చరణ్ గారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చెప్పిన మాట ఒక్కటే, బుచ్చిబాబు అనేవాడు ఈ సినిమా తర్వాత ఇండియాలో టాప్ 4 డైరెక్టర్లు ఉంటారు, నా కెరీర్లోని ది బెస్ట్ సినిమా అని చెప్తున్నారంటే ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ చూడండి. దానికి తోడు నిన్న ఆంధ్ర జియో అయితే ఒకటి ఇష్యూ చేశారు. అదేంటి 600 రూపీస్ ప్రీమియర్స్ నెక్స్ట్ ఒక షోయే ప్రీమియర్ అంటున్నారు. కాకపోతే నైజాంలో నేను గత వీడియోలో చెప్పిన విధంగా 2 షోలు ప్రీమియర్స్ పడవచ్చు అనే టాక్ అయితే ఉంది. అది ఎలా అంటే 6:30కి ఒకటి, 10 o'clock ఒకటి. మన ఆంధ్రాకి వచ్చేసరికి ప్రీమియర్స్ ప్రకారం 8 o'clock 8 PMకి ఒక ప్రీమియర్ మాత్రం అంటున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఈ లెక్కలు, ఈ నార్త్ బిజినెస్లు ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద డే 1 రాబోతుంది. ఎవ్వడు ఊహించని డే 1 పడబోతుంది. ముఖ్యంగా బీసీ సెంటర్లో మాత్రం ఈ సినిమా వేరే లెవెల్ భయ్య. అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ, రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, బుచ్చిబాబు గారికి ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే నాకైతే లిటరలీ రామ్ చరణ్ గారి ఫస్ట్ తప్పుగా అనుకోద్దు. అంటే సినిమా రిలీజ్ ఉందంటే ఒక సినిమాలో పనిచేసిన వాళ్ళ టెక్నీషియన్స్ అని ఎవరైనా సరే హీరోకి ఎక్విలేషన్ ఇస్తారు. హీరోతో పాటు ఈక్వల్గా డైరెక్టర్కి కూడా ఇస్తున్నారు భయ్య ఎలివేషన్స్. మామూలు ఎలివేషన్స్ కాదు, అసలు కథ ఏం రాశాడు, ఏం డైరెక్ట్ చేశాడు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే ఆ బుచ్చిబాబు ఇలా చేతులు కట్టుకొని ఏదో అనుకున్నాం. కానీ ఇది చాలా మెంటలోడు భయ్య, మామూలు మెంటలోడు కాదు. మొత్తం పిండేశాడంట ఆర్టిస్టులు అందరినీ. దానికి తోడు రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూల్లో సైతం ఆయన చూడండి, ఆయనకి సినిమా మీద ఉన్న కసి. సిటీ స్కానింగ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపడట. అంటే ఇన్కేస్ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత అందులో ఇంకేదైనా మైనర్ కాకుండా మేజర్ ఏదైనా కనిపిస్తే సో దానివల్ల షూటింగ్ ఆపాల్సి వస్తుంది అని చెప్పి ఇబ్బంది పడితే వెళ్ళాడట భయ్య. చూడండి డెడికేషన్ చూడండి భయ్య. చెయ్యి విరిగి కొట్టుకొని అమ్మ మనం అనుకుంటాం కానీ భయ్య ఏముంది, సినిమా హీరోలు హ్యాపీగా ఏసీలో కూర్చొని పని చేస్తారు ఏమనుకుంటాం. కానీ వాళ్ళు పడిన కష్టం లిటరలీ నరకం. దట్టు రామ్ చరణ్ గారు ఎలా మాట్లాడారంటే హ్యాటర్స్ గురించి కూడా, అంటే విమర్శించే వాళ్ళ గురించి కూడా, ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదు, మా కష్టాన్ని గుర్తిస్తే చాలు. అమ్మ ఏ హంబుల్నెస్ రా బాబు, అసలు నువ్వు ఎంత మంచోడు ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది రా బాబు ఇంత ఓపిక, ఎంత మంచిదా. హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు ఈ విధంగా అన్నీ చూసుకుంటుంటే ఇంత పాజిటివ్ ఎనర్జీస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మొత్తం ఒక పాజిటివ్ హ్యాపీవే. ఎక్కడా కూడా యాంటీ ఫ్యాన్స్ ట్వీట్లు చూస్తుంటే, యాంటీ ఫ్యాన్స్ ఒక ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు అవి చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది భయ్య. ఒకటే మాట్లాడుతున్నారు, ఈ సినిమా చాలా పెద్ద సినిమా కాబోతుంది, రామ్ చరణ్ గారి కెరియర్లోనే ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుంది సినిమా అని చెప్పి ఏదో ఫ్యాన్స్ మాట్లాడట్లేదు, యాంటీ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.
అంటే చెప్తున్నా కదా, ఒక పాజిటివ్ వైబ్ ఎలా క్రియేట్ అయిందంటే ఇప్పుడు ప్రజెంట్ తెలుగు సినిమాకి ఒక పెద్ద హిట్ కావాలి అంటే మొత్తం ఫ్యామిలీతో కలిపి ఒక సినిమా చూడాలి, చాలా వరకు దూరం అయిపోతున్నారు ఆడియన్స్ థియేటర్కి. సో ఇలాంటి టైంలో రామ్ చరణ్ గారి సినిమా హిట్ అయితే నెక్స్ట్ రాబోతున్న మా హీరో సినిమాలు కూడా గట్టిగా నించుంటాయని ఒక అభిప్రాయంతో ఇంత మంచి హైప్ కానీ ఇంత మంచి అట్మాస్ఫియర్ కానీ చాలా రోజులు అయిపోయింది. యునానిమస్గా బాహుబలి తర్వాత పెద్ది అనే సినిమానే ఫ్యాండమ్తో సంబంధం లేకుండా సెలబ్రేట్ చేసుకుంటూ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ మనకి అఖండ టైంలో కూడా అలాగే జరిగింది. కరోనా తర్వాత థియేటర్లకు వచ్చి విజల్లో ఏళ్ళలో ఎలా అయితే ఇచ్చేసామో అదే టైపులో ఇప్పుడు పెద్ది అనే సినిమా కూడా ఫ్యాండమ్తో సంబంధం లేకుండా సెలబ్రేషన్ చేయబోతున్నారు. ఒక్కొక్క ఏరియా నుంచి వస్తున్న లిస్టు చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఒకటే మాట, కనీ విని ఎరగని ఏ హీరోకి జరగని సెలబ్రేషన్స్ చేయబోతున్నాం మా డిస్టిక్లో, లేదంటే మా ఏరియాలో మా థియేటర్ అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి, డే 1 మీరు చాలా పెద్ద నెంబర్ చూడబోతున్నారు. అది అంటే ఇలా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు అంత కొట్టేస్తుంది అంటే కొన్ని సినిమాలకి ఈవెన్ బాహుబలికి అన్నారు, పుష్ప 2కి అలా అన్నారు, అంత కొట్టేస్తుంది కానీ కొట్టి చూపించే అదే కోవలకు పెద్ది అనే సినిమా కూడా వెళ్ళబోతుంది. నెక్స్ట్ ఓవర్సీస్లో ఏదైతే మాట్లాడారో 1 మిలియన్ కష్టం అది ఇది ఏదో మాట్లాడారు. అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే 3వ తారీఖు కల్లా మొత్తం మీరు ఫైనల్గా రిపోర్ట్ చూసుకోండి, దాదాపు 2 మిలియన్ ఓపెనింగ్స్ వస్తాయి. ఏంటి భయ్య పెద్ద సినిమాలకి ఇంకా ఎక్స్ట్రా రావాలి కదా, 3, 3.5 ఆ రేంజ్లో రావాలి కదా 2 మిలియన్లు అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ వేరు, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. అయినా సరే 2 మిలియన్లు పెడుతున్నాడంటే ఈ మామూలు హీరో కాదు భయ్యో, ఇతనికి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ క్రేజ్. ఇంకా హాలీవుడ్ వాళ్ళు ఏంటి భయ్య, నార్త్ హాలీవుడ్ ఎవడ పడితాడు చేస్తున్న వీడియోస్ చూస్తుంటే రామ్ చరణ్ గారి క్రేజ్ ఏంట్రా బాబు అని మెంటలు వచ్చేస్తుంది. సో ఓవరాల్గా డే 1 లెక్కలన్నీ చూసుకుంటే మనం దాదాపు 270 నుంచి 300 కోట్లు కొట్టబోతున్నాం. మీరు ఫిక్స్ అయిపోండి, చాలా పెద్ద డే 1 నెంబర్ చూడబోతున్నారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. మీ ఆకలి మొత్తం RRR తర్వాత మీరు ఎలాంటి బాధను అనుభవించారో అవన్నీ మొత్తంగా ఒక ప్రీమియర్స్తో లేచిపోతాయి. మీరు ఇంకా రిపీట్స్లో వెళ్తారు భయ సినిమాకి, రిపీట్సా ఇంకా ఆ సాంగ్ ఆ మస్సా జైహోనే మైండ్లో ఉంది భయ్యో. ఆ AR రెహమాన్ గారు ఆల్ టైమ్ స్లమ్డాగ్ మిలియనర్స్ ఆస్కర్ తెచ్చిన సినిమా, ఆ సాంగ్కి మించి కొట్టాడు భయ్య మస్సా సాంగ్. థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి మస్సా సాంగ్ వచ్చేసరికి. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారి పెద్ది అనే సినిమా డే 1 ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత వరకు నాకు తెలిసి 270 నుంచి 300 కోట్లు కొట్టవచ్చు. సో మీరు కూడా ఏమనుకుంటున్నారో జస్ట్ కామెంట్ చేసి చెప్పండి, డే 1 ఎంత కొట్టొచ్చు అనేది.